మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో ఇట్స్, ఎంతో అదృష్టం, మరెంతో సెంటిమెంటు ఉన్న ఇల్లు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఇల్లు. అది చిరంజీవి పాత ఇల్లు. ఇప్పుడు అదే ఇంట్లో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ స్టార్ట్ చేశారు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్. తొలిసారి ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెడుతూ కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ను స్థాపించాడు. తన తల్లి పేరు మీద తొలి సినిమా ఖైదీ నెంబర్ 150 రూపొందిస్తున్నాడు. డాడీయే హీరో, అక్క ఫ్యాషన్ డిజైనరు. అయితే ఈ కంపెనీని మెగా పవర్ స్టార్ రన్ చేసే తీరు చాలా కొత్తగా ఉందని, ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా సోషల్ బజ్ క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఏంటా సంగతి? పదండి మరి చూద్దాం. నిజానికి చాలామంది టాలీవుడ్ పెద్ద ప్రొడ్యూసర్లందరూ ఒక సినిమాను ఒక పర్టిక్యులర్ పిఆర్ఓ చేతిలో పెట్టేస్తారు. అయితే చరణ్ మాత్రం కొణిదెల ప్రొడక్షన్ కోసం ఆల్రెడీ ఫిలిం జర్నలిజంలో అనుభవం ఉన్న కొంతమందిని ఈ మీడియా మేనేజ్మెంట్ టీం కింద పెట్టుకున్నాడట. అంతేకాదు, వీరిలో కొందరు సోషల్ మీడియా ప్రమోషన్ ఎక్స్పర్ట్లు కూడా ఉన్నారట. వీరందరూ ఇప్పుడు నిరంతరం రామ్ చరణ్ సైడ్ నుండి ఖైదీ నెంబర్ 150 సినిమాను హ్యాండిల్ చేస్తున్నారట. వీరందరూ కూడా ముంబై అండ్ బెంగళూరు సోషల్ మీడియాలో పనిచేసిన నిష్ఠాతులు కావడంతో సినిమాను ప్రమోట్ చేయడం వీరికి చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడంటే పిఆర్ఓలు ప్రెస్ నోట్ పంపితేనో లేక ఎస్ఎంఎస్ చేస్తేనో న్యూస్ బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు పద్ధతులు మారాయి. ట్వీట్ ఇస్తే చాలు, సోషల్ మీడియానే తీసేసుకుంటోంది. అందుకే కొణిదెల ప్రొడక్షన్స్ సోషల్ మీడియాపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుంది. మరి ఖైదీ నెంబర్ 150కి ఎంతటి హైప్ తెచ్చారో, ఆ రేంజ్ సక్సెస్ కూడా సాధిస్తే ఇంకా రచ్చే అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.